నమస్తే ఫ్రెండ్స్. నాకు కొంతమంది మన దివ్యాంగులు కింద కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళ కామెంట్స్కి నేను ఆన్సర్లు చెప్పాలనుకుంటున్నాను. ఇంతకీ ఒక అతను కామెంట్ ఏం పెట్టారంటే, సార్ నాకు 90% ఉన్న డిజబిలిటీని తగ్గించి 60కి చేశారు. ఇక నేను ఆ 60తోనే లైఫ్ లాంగ్ ఉండాలా? కానీ నాకు న్యాయంగా అయితే 90% ఉంది. నా పాత సర్టిఫికెట్, నా పాత దివ్యాంగుల తత్వం ఉన్న సర్టిఫికెట్ నాకు కావాలి, నా పెన్షన్ నాకు కావాలి. మరి ఇప్పుడు నేనేం చేయాలి అని ఒక అతను అడిగారు. ఇంకొకతనేమో, సార్ నాకు 70 వరకు ఉంది సార్, నాకు అంగవైకల్యం, దాన్ని 40కి తగ్గించేశారు. నిజంగా నాకు అంగవైకల్యం ఉంది సార్, మరి ఇంకా డాక్టర్లు ఇచ్చిన దాన్ని ఫైనల్గా నేను తీసుకొని ఆ 4,000 రూపాయలు తీసుకోవాలా? ఇక నేను లైఫ్ లాంగ్ ఇంతేనా? మరి నేనేం చేయలేనా అని ఇలా నన్ను అడిగారు. అప్పుడు నేను నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను లాయర్ ఉంటే కిరణ్ గారు అని, ఆయనకు ఫోన్ చేశాను. సార్ ఇటు కొంతమంది అడుగుతున్నారు సార్, మరి వీళ్ళు న్యాయపరంగా చట్టపరంగా ఏమన్నా ముందుకు వెళ్ళి మరి వీళ్ళు వాళ్ళకున్న ఒరిజినాలిటీ అంగవైకల్యాన్ని పెంచుకోగలరా, పెంచుకోలేరా అని నేను ఆ లాయర్ గారిని అడిగాను. ఆయన నాకు సాయంత్రం ఫోన్ చేస్తానని ఇప్పుడే ఫోన్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే, మాస్టర్ గారు, అంటే ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను, మీకెవరికన్నా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి పర్సంటేజ్ తగ్గినా, అంటే 15,000 రూపాయలు రాకుండా 6,000 వస్తున్నా, 4,000 వస్తున్నా, లేదా 6,000 వస్తున్న వాళ్ళకి అసలు పెన్షన్ రాకపోయినా, మీరు నిజంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళైతే మీకు పర్సంటేజ్ తగ్గినా, లేక అంగవైకల్యం సర్టిఫికెట్ మీకు క్యాన్సిల్ అయినా, సదరన్ సర్టిఫికెట్ క్యాన్సిల్ అయినా, మీరు న్యాయ పోరాటం చేయొచ్చు. ఇందుకు న్యాయ పోరాటం అంటే ఏంటి సార్? వెరీ సింపుల్. మనకి చట్టాలు ఉన్నాయి. మనకి 1995 ఒక చట్టం ఉంది, 2016 ఒక చట్టం ఉంది. ఆ చట్టాలు మనకి ఏం చెబుతున్నాయంటే, వికలాంగులకి అన్యాయం జరిగితే వాళ్ళు ఎంచక్క న్యాయ పోరాటం చేయొచ్చు. సరే, ఎగ్జాంపుల్ చెబుతా. మీకు 90% ఉన్నదా? ఎవరికి ఒకరికి 90% ఉంది. వాళ్ళు 60, 40, 50 వేశారు. అంటే మీకు రావాల్సిన 15,000ని వాళ్ళు తగ్గించినట్టే కదా. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ దగ్గర ఉన్న పాత సదరన్ సర్టిఫికెట్లు, అంగవైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు అన్నీ, ఆధారాలన్నీ తీసుకొని నేరుగా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి. మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఎస్పీ ఆఫీసులు ఉంటాయి. ఎస్పీ, నాట్ డిఎస్పీ. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కేసు బుక్ చేయండి. ఎవరి మీద చేయాలి? చంద్రబాబు నాయుడు గారి మీదనో లేకపోతే కలెక్టర్ గారి మీదనో కాదు. ఎవరి మీదనంటే, సార్ మాకు ఇంత అంగవైకల్యం ఉంది, గతంలో మాకు ఇదిగో 90% ఇచ్చారు, ఇప్పుడు వచ్చిన డాక్టర్లు దాన్ని 60%కే ఇచ్చారు. అలా ఇవ్వడం వలన నాకు రావాల్సిన హక్కుల్ని, నాకు రావాల్సిన బెనిఫిట్లని నేను కోల్పోతున్నాను, నాకు న్యాయం చేయండి, ఇంకొక డాక్టర్ గారి చేత నాకు వెరిఫై చేయించండి అని మీరు జెన్యూన్గా వెళ్ళి కేసు పెట్టగలిగితే మీకు న్యాయం జరిగిద్ది. అయితే మీరు నిజంగా దివ్యాంగులై ఉండాలి. గత సర్టిఫికెట్లలో మీకు అంగవైకల్యం 90, 80 ఉండాలి, ఇప్పుడు తగ్గించి ఉండాలి. పెరిగితే ఎలాగో వెళ్ళాం. మీ గతంలో 40 ఉండి ఇప్పుడు 70 వస్తే మనం ఎలాగో ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాం. మీకు గతంలో 90% ఉండి, ఎక్కువ ఉండి తగ్గించారనుకోండి, మీరు వెళ్ళొచ్చు. గతంలో మీకు 60% ఉండి అసలు మీరు వికలాంగులే కాదు, మీకు పెన్షన్స్ రావు అని ఎవరైనా డాక్టర్ సర్టిఫికెట్లు ఇచ్చారనుకో, పాత సర్టిఫికెట్లు తీసుకొని ఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి. చట్టాలు అయ్యే చెబుతున్నాయి. 2016లో వచ్చిన చట్టం ఏం చెబుతుందంటే, నా దగ్గర ఉన్నది, మీరు గూగుల్లో కొట్టినా దొరికిద్ది. ఇక్కడ ఏముందో చదువుతాను వినండి. ఇక్కడ ఏముందంటే, చూడండి, వికలాంగుల ప్రయోజనాలకు లబ్ధిని ఎవరైనా మోసం చేస్తే, అంటే మీకు ఒక వికలాంగతత్వం ఉంది, మీరు వికలాంగులు, మీకు కొన్ని ప్రయోజనాలు ప్రభుత్వం, రాజ్యాంగం కల్పించింది. వాటిని ఎవరైనా మోసం చేసి వాటిల్ని అడ్డుకుంటే, మీకున్న అవకాశాలు రాకుండా ఎవరన్నా అడ్డుకుంటే వాళ్ళకి 2 లక్షల జరిమానా, 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. అర్థమైందా? అంటే మీరు పూర్తిగా వికలాంగులు, మీకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం. వాటిని ఎవరన్నా మోసపూరితంగా లేకపోతే ఓవర్ లుక్లో మీకు రావాల్సిన న్యాయం జరగకుండా ఉంటే మీరు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కేసు పెట్టేయచ్చు. మీకు ఎస్పీ కంపల్సరీ న్యాయం చేయాలి.
ఒకటి. రెండోది, ఇంకొకళ్ళు ఏం అడుగుతున్నారంటే, ఇంకొకళ్ళు సార్ మమ్మల్ని అవమానించారండి, అసలు మీకు అంగవైకల్యం లేదు, మీకు ఎలా వస్తాయి, మీకు ఇవన్నీ కూడా సర్టిఫికెట్లు, మీకు పెన్షన్ రావు గట్రా రావు అని కొంతమంది డాక్టర్లు తిట్టారని చెబుతున్నారు. నిజంగా డాక్టర్లు మీకు మిమ్మల్ని సక్రంగా టెస్టులు చేయకుండా మిమ్మల్ని అవమానిస్తే, మిమ్మల్ని కించపరిస్తే దానికి కూడా చట్టం ఉంది. సెక్షన్ 92 ఆర్టికల్, ఇందాక చెప్పింది 91 ఆర్టికల్, 92 ఆర్టికల్. అలాంటి వాళ్ళకు కూడా 5 లక్షల జరిమానా ఇచ్చి వాళ్ళకి 5 లక్షల జరిమానా వేస్తారు. ఆ డాక్టర్లకి మీకు న్యాయం చేస్తారు. మళ్ళీ చెబుతున్నాయనండి, మీ అంగవైకల్యాన్ని తగ్గించినా లేదా మీకు అంగవైకల్యం తగ్గించి మీ డబ్బులు తగ్గించినా, మీకు పెన్షన్ రాకుండా చేసినా, లేదా మిమ్మల్ని అవమానపరిచినా వెళ్ళి 91, 92 సెక్షన్ల ప్రకారం కేసులు వాళ్ళు పెట్టుకుంటారులే. ఎస్పీకి విన్నపించండి. మీరు వెళ్ళే ముందు మాత్రం కంపల్సరీ ఆధార్ కార్డు, మీ అంగవైకల్యం సర్టిఫికెట్లో గతంలో ఎలా ఉండేది అవన్నీ తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి కేసు పెడితే మీకు న్యాయం జరిగిద్ది. ఎందుకంటే మనకి ఎంత తప్ప మనకు వేరే దారి లేదు. ఎందుకంటే మనం అంగవైకల్యం ఉన్నవాళ్ళం, మనం బతికేది దీని మీదనే. మనకి ఎవరి సొమ్ము ఇవ్వట్లేదు. ఇది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది భారతదేశం రాజ్యాంగం కల్పించిన హక్కు మనకిది. మీరు సంతోషంగా వెళ్ళండి, మీ హక్కుల కోసం మీరు పోరాడండి, వెళ్ళిపోండి, ఎస్పీ గారిని కలవండి. ఈ నెల మొత్తం చూడండి, ఈ నెల మొత్తం వెరిఫికేషన్ చేస్తున్నారుగా, వెళ్ళి ఎస్పీ గారిని కలవండి, కేసు పెట్టండి, మీకు న్యాయం జరిగిద్ది. అయితే మీకు అన్యాయం జరిగిందని మీరు అనుకుంటే, మీరు నిజమైన అంగవైకల్యం మీకు ఉంటే సర్టిఫికెట్లతో సహా వెళ్ళిపోండి. మీకు న్యాయం జరగకపోతే అప్పుడు అడగండి. పైగా మీకు PWD అని ఉంటాయంట, అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ అని. వాళ్ళ ఫెడరేషన్స్ కూడా మనకి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటాయి. PWD, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఫెడరేషన్స్ ఉంటాయి. వాళ్ళని కూడా మీరు కన్సల్ట్ అవ్వండి, వాళ్ళ ద్వారా కేసులు పెట్టండి, మీకు న్యాయం జరిగిద్ది. ఎందుకంటే ఈ నెలలో పెన్షన్ పోయిందనుకో, ఇక మీకు 4-5 ఏళ్ళు పెన్షన్స్ రావు, లేదా లైఫ్ లాంగ్ రావు. లైఫ్ లాంగ్ మనం ఎందుకు డబ్బులు పోగొట్టుకోవాలి? మన జీవనోభివృద్ధి అదే కదా, మన జీవనాధారం అదే కదా, మన డబ్బులే కదా ఇస్తుంది ప్రభుత్వం. సో ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు, న్యాయ పోరాటం చేయండి. మనం ఎవరిని కించపరచట్లేదు ఇక్కడ. అలాగని కలెక్టర్ గారి మీద కేసు పెట్టకూడదు, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టకూడదు. ఏ డాక్టర్లు అయితే మీకు ఎక్కువ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు తక్కువ ఇచ్చారో వాళ్ళ మీద పెట్టండి, మీకు న్యాయం జరిగిద్ది. నమస్తే ఫ్రెండ్స్.